నమస్తే అందరికీ. రాష్ట్రంలో గతంలో ఒక 30 ఏళ్ళ ముందు రిక్షాలు దాదాపు చాలామందిని ప్రయాణంగా తీసుకెళ్ళి ప్యాసింజర్లుగా వాళ్ళకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ఆ రిక్షా కార్మికులకు ఈరోజు ఆటోలు రావడంతో దాదాపు దీన పరిస్థితుల్లో ఏర్పడిపోయారు. రిక్షా కార్మికులు ఈరోజు మూటలు బస్తాలు దాదాపు కొన్ని బాక్సులు ఏర్పాటు చేసుకొని జీవనాన్ని వాటిపైన లాగుతున్నారు కష్ట నిరంతర ఇబ్బందులతో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిక్షా కార్మికులకు కొంతవరకు ఆర్థిక సహాయ సహకారాలు అందించే విధంగా రిక్షా కార్మికుల జీవన ఉపాధి వృత్తి ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ కష్టార్థాన్ని కార్మికుల ఇబ్బందులను జాగ్రత్తగా ఒకసారి చూడాలని కూడా మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.